కోపిస్ట్‌గా, ఇంత యాంగ్రీ మ్యాన్‌గా ఉన్నది ఉన్నట్టు చెప్తూ మీకు నచ్చిన లైఫ్‌ని రారాజుగా కొనసాగిస్తున్నారంటే శ్రవణి అది ప్రౌడ్లీ ఐ కెన్ సే. ఆ మాట అంటే రారాజులాగా అంటే నాకు చాలా అంటే ప్రౌడ్ అనిపించింది. అంటే పేదోడిని కదా ఒకప్పుడు. ఎమోషనల్ కూడా అవుతున్నారు. అది అంటే నువ్వు రారాజు అనగానే నేను ఎక్కడికో వెళ్ళా. అంతే నాకు అన్నీ అనుకునేలా జరిగినాయి శ్రావణి. నాకు నచ్చిన భార్య, నాకు నచ్చే విధంగా ఉండే భార్య కాదు, మీకు నచ్చినట్టు, నాకు నచ్చినట్టు ఉండే భార్య కాదు, నాకు నచ్చే భార్య. అలాంటి నా పిల్లలు అంటే ఏవి ఇంతవరకు నాకు దిగులు లేదు. ఎప్పుడు దిగులు కానీ, భయం కానీ, బాధ కానీ, ఇన్సెక్యూరిటీ కానీ అస్సలు లేదు. అది మా అమ్మ వల్ల వచ్చింది. అది మా అమ్మ ఫోటో బాగా వేయండి, మా నాన్న ఫోటో ఇద్దరు చూపించండి, మా అమ్మ మా నాన్న కూడా. తప్పకుండా అది మా అమ్మ వలన వచ్చింది. అసలు నాకు ఇంక జీవితంలో ఆశలేం లేవు శ్రావణి. రేపొద్దున పుడికిన ఎవడైనా గొంతు కూర్చున్నా కానీ, చచ్చిపోయినా కానీ మా ఆవిడకి ఎప్పుడు చెప్తా, నేను ఎప్పుడైనా చచ్చిపోవాల్సిందే, కానీ నీకంటే ముందు నేను చచ్చిపోతాను. నీకంటే కొద్ది వయసు మా ఆవిడకి 60, నా భార్యకి, నాకు 63. అది ఇన్ కేసు ఏమన్నా చనిపోయానుకో, సినిమా ఇండస్ట్రీకి ఎవరికి నా డెడ్ బాడీని చూపించమాకన్నా. నా వలన ఎవరి కన్నీళ్ళు పెట్టి అయ్యో సింపతి, నా చచ్చిపోయితే డెడ్ బాడీ మీద సింపతి ఇప్పుడు చూపించకూడదు ఎవరు. నువ్వు కూడా ఏడవద్దు, పిల్లలు ఏడవద్దు. ఎందుకు ఇండస్ట్రీకి డెడ్ బాడీ చూపించొద్దు? నాకు ఇష్టం లేదు. ఎందుకలా అంటే ఎలా బతికిన పోసానికి ఇష్టం పడలే. నా శవాన్ని చూడటం ఎవరు చూడటం, నా కుటుంబమే చూడాలి, నా భార్య, నా బిడ్డ. నేను చెప్పాను, నువ్వు ఏడవద్దు, పిల్లలు ఏడవడానికి వీలేదు. ఎవరికంటే ఎవరైనా దగ్గర బంధువులు వస్తారు కదా, వచ్చినప్పుడు వాళ్ళకి టీ ఇచ్చి కాఫీ ఇచ్చి, నువ్వు నాతో గడిపిన ఈ 40 ఏళ్ళు 50 ఏళ్ళలో అది నవ్వుతూ చెప్పు. ఎలా చేసేవాడు నా హస్బెండ్ ఒకసారి, ఇలా అనేవాడు ఒకసారి, అలాగే ఏదంటే నేనే తిరిగి అన్నాను అంటే ఆయనే కాము కూర్చొని సారీ బాబు అని నాతో అన్నాడు. ఇట్లాంటివి చెప్పు. వచ్చిన ఏడిపించవద్దు. ఏడుతూ నువ్వు ఏడవద్దు, అయ్యా అయ్యా నా మొగుడు పోయాడయ్యా, ఇట్లాంటివి వద్దు. నువ్వు ఫీల్ ఉంటుంది, తెలియకుండా ఉంటుంది, గతుక్కుమంటావు, ఇదవుతావు. అందుకని నేను లేకపోయినా నేను ఉంటే నువ్వు ఎలా ఉంటావు, నీ కుటుంబం అలాగని అమర్చేసా, అన్నీ అమర్చా. సడన్గా పోయాడే మా ఆయన, నేనేం చేయాలి లేదు, అన్నీ డబ్బులు కానీ ఇంకోటి కానీ, డబ్బు మోసం లేదు, ఏమి లేదు, అప్పులు లేవు, ఏమి లేవు, అన్నీ పెట్టి వద్దు. నా చివరి కోరిక ఏంటంటే నేను చచ్చిపోతే నా పక్కన కూర్చొని ఇట్లాంటి పుడితే ఆడవద్దు, కూర్చొని నా దగ్గర కూర్చొని పోయేదాకా నాతో నవ్వుతూ ఉండు. తెలియకుండా నా శవంలో కూడా మనసు ఉంటుందేమో, నీకేం తెలుసు, నా మనసు ఆనందపడుద్దేమో. చచ్చిన తర్వాత తెలియదు కదా మనసు ఉందో లేదో. ఆ మనసే ఆనందపడుద్దేమో, అందుకని ఏడవద్దు, పిల్లల్ని ఏడిపించొద్దు. ఎవడు మక్కి కూర్చున్నా కానీ ఏడవద్దంటేనే లోపల రండి అని పిలువు. ఏడవ్వం అంటే కూర్చోబెట్టి నా ట్రావెలింగ్ వాళ్ళ తెలియని ఉంటాయి కదా, అవి చెబుతూ ఉండు. ఆవిడే అయిపోయిద్ది, ఆడగెళ్ళిపోయిద్ది. తర్వాత ఫోటోలు ఇటు మనవి ఉన్నాయి కదా, మన బెడ్రూమ్లో నా ఫోటో నీ ఫోటో పెట్టుకో, ఇప్పుడు పెట్టద్దు. అంటే మీరు చెప్తున్నవి మాట్లాడుతుంటేనే నాకు ఏడుపు వస్తుంది, కన్నీళ్ళు వస్తున్నాయి. కుటుంబానికి సాధ్యమా? మావిడి ప్రిపేర్ చేసి మావిడికే ఇంత డబ్బులు అంత పేరు పెట్టేశా, ఆస్తులు. ఒకసారి పిల్లలు కొంతమంది ఎట్టుంటో తెలియదు, ఎడిపోతారో, ఫారిన్ పోవచ్చు, కొడుకుడు పోవచ్చు. నీకు 50 crores, నెలకి నువ్వు 8-9 లక్షలు నెట్ నీకు వస్తుంది నెలకి, ఏమి చేయకపోయినా. అందుకో అన్నీ చెప్పా, అన్నీ నువ్వు మంచి వంట అమ్మాయిని పెట్టుకో, ఇల్లు ఉడ్చే అమ్మాయిని పెట్టుకో, బట్టలు ఉడ్చే అమ్మాయి పెట్టుకో, మంచి డ్రైవర్ని పెట్టుకో, 3 ఇంట్లో పెట్టుకో, ఆడపిల్లల్ని పని చేసుకునే వాళ్ళని. సపోజ్ నువ్వు హాస్పిటల్కి వెళ్ళాలి, వాళ్ళతో కారు ఎక్కువ, హాస్పిటల్కి వెళ్ళి వచ్చేయి. వాళ్ళతో గుడికి వెళ్ళాలి, వాళ్ళని తీసుకెళ్ళిపో. నువ్వు ఏడన్నా సపోజ్ తిరుపతి వెళ్ళాలి, నీకు ఉండే పని అమ్మాయిని తీసుకెళ్ళు, ఇద్దరిని, వాళ్ళు కూడా ఇంట్లో ఫ్లైట్లో తీసుకెళ్ళు, ఆడ పెట్టు, నీ రూమ్లో పడుకోబెట్టుకో, వాళ్ళ బిడ్డలాగాక అట్లా ట్రావెల్ చేయి. గుర్తొస్తుంటా కాబట్టి నవ్వుకుంటా ఉండు. అలా చేశాడని చెప్పి ఏడుతున్నావు అనుకో, ఇక నీకు నేను బ్యాడ్ లైఫ్ ఇచ్చినట్టు, వెరీ బ్యాడ్ లైఫ్ నీకు ఇచ్చానమాట. అందుకని
ఎప్పుడూ చూసినప్పుడు నవ్వుకుంటూ ఉండు. ఇట్లా ఈ చొక్కా అప్పుడు కొన్నాం కదా మేమిద్దరం అనుకుంటా ఉండు. ఏమో పైకి వెళ్ళిన తర్వాత నా ఆత్మ చూస్తుందేమో. అంటే యాక్సిడెంటల్గా చావు అనేది ఎవరు ముందు ఊహించలేరు, కానీ ఇలా ఈ స్థాయిలో ప్రిపేర్ చేయడం అనేది ఏంటి? అన్ని చావుకు సంబంధించి ఎందుకు, నా భార్యని ఆ కార్యక్రమాలకు సంబంధించి, మీ క్రిమేషన్కి సంబంధించి ముందుగానే డిసైడ్ చేయించి మెంటల్గా ప్రిపేర్ చేయించి తీసుకొని మాట్లాడాల్సిన సందర్భాలు ఎందుకు వచ్చాయంటారు? అంటే ఆ అవసరాలు ఎందుకు వచ్చాయి? అంటే ఎప్పుడైనా ఎవడైనా చావాల్సిందే. ది గ్రేట్ రామానాయుడు కూడా చనిపోయాడుగా, లెజెండరీ. అయితే ఇప్పుడు 60 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎన్నాళ్ళు ఎప్పుడు ఏంటో అనేది ఒక్కోసారి మనం చెప్పలేము. నా భార్యకి ఇప్పుడు చెప్పా, ఇంట్లో మాట కబుర్లు పడుకొని కబుర్లు చెప్పుకుంటా అప్పుడు మొదలుపెట్టా. అట్లా చెప్పి 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 ఆమెని లైన్ ఫస్ట్ ఏడ్చింది, తను ఏడ్చింది. నువ్వు లేకపోతే నేను ఎందుకు, నువ్వు లేకపోతే నేను ఎందుకని. నువ్వు చచ్చిపోయినా నేను బతుకుంటాను, గుర్తుపెట్టుకో అన్న. ఎవరు ముందు పోతే అని. అట్లా నేను ఏజ్ కాబట్టి, నేను ముందు మగాడు కాబట్టి, అందుకని ఏడవను అనేదా తీసుకొచ్చా. అప్పుడు మిగతా కూడా కాఫీ టీలు ఇచ్చి అన్నీ నవ్విస్తూ ఉండండి. లోపల నా మనసు ఉంటుంది, ఏం తెలియదు, నీకేం తెలుసు, నా మనసు నవ్వుతూ ఉంటుందేమో. అంటే ఒక మరణం అనేది సంభవించినప్పుడు పరామర్శకి వస్తూ ఉంటారు. చివరి చూపు అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్కడెక్కడో ఉన్న అమెరికా, ఆస్ట్రేలియా నుంచి కుటుంబ సభ్యులు చూడాలనుకున్న వాళ్ళు అవసరమైతే ఓ 2 రోజులు ఫ్రీజర్లో పెడుతున్న పరిస్థితులు కూడా ఇప్పుడు తప్పట్లేదు, అనివార్యం అయిపోయాయి. అలాంటి పరిస్థితుల్లో పోసాని గారి డెడ్ బాడీని ఇండస్ట్రీకి చూపించొద్దు అంటే ఆగిపోతారా మీ అభిమానులు? నేనే గట్టిగా చెప్పా, మీతో పనిచేసిన వాళ్ళు రాకుండా అసలు వద్దని చెప్పా. థ్యాంక్ యూ, బయట కూర్చోండి, కావాలంటే భోజనం తర్వాత దినంగా భోజనం చేసుకుని తప్ప నా బాడీ, నా భార్య, నా రక్త సంబంధీకులు, నా కొడుకులే చూడాలి. ఎందుకంటే ఎవరన్నా సానుభూతి, అయ్యో పాపం చచ్చిపోయాడు రా అదే ఇట్లాంటివి నేను వింటే చూస్తాను, నాకు కోపం వస్తుంటుంది. అది నాకు నేను చనిపోయిన తర్వాత ఇట్లా అనుకో, మావిడికి ఇంకా భయం వేస్తుంది, నా పిల్లకి ఇంకా భయం వేస్తుంది, ఏడుస్తూ ఉంటే అంత ఇన్సెక్యూరిటీ వచ్చింది. అమ్మో ఇంతమంది ఎడుతున్నారంటే నేను పోతే తర్వాత నేను ఏమైపోతాను. అన్నీ నెలకి మా ఆవిడకి 10 లక్షలు వస్తాయి, 9-10 లక్షలు మా ఆవిడకి, పిల్లలు కాకుండా పిల్లలకి వేరే వస్తాయి. అట్ట సెట్ చేసి పెట్టా అన్నప్పుడు నువ్వు ఇట్లా నువ్వు బెంచి కారు కొనుక్కో, ఎక్సలెంట్గా కొనుక్కో, ఇది ఇల్లు, ఇది ఇప్పుడే 10 కోట్లు ఒకటే, వేరే అన్ని పిల్లలకి ఇచ్చేసాం. నువ్వు అందుకని ఏడవద్దు. ఏడితే ఏమో చెప్తావు, ఎన్ని డబ్బులు చేసిపోయాడు, ఎప్పుడాక ఎన్నాళ్ళు ఏడిపించాడు ఈ ముండా కొడుకు అంటారే, నవ్వుతుంటే సంతోషపడతాడు. అందుకని నువ్వు వచ్చినప్పుడే అన్ని కబుర్లు చెప్పు, మా అక్కలతో కానీ, మా చెల్లెళ్ళతో కానీ, మా బామర్దులతో. ఎంతమంది అండి సిస్టర్స్ మీకు? ఒక అక్క, ఒక చెల్లి, ఒక తమ్ముడు, నేను. వాళ్ళు ఎవరు వచ్చినా కానీ ఇలా చేసేవాడు పెద్దన్న, ఎలా చేసేవాడు మీ తమ్ముడు, మీ అన్నయ్య, ఎట్లా అని అట్లా. నీ పక్కన కొడుకు, వాడు కూడా కొడుకు నవ్వుతా ఆడాలి నా డబ్బాడికి. అప్పుడు వెళ్తే నేను నిజంగా హ్యాపీగా పైకి వెళ్తా. నువ్వు ఎడుతుంటే నేను ఎడుతూ పైకి వెళ్తాను, నీ ఇష్టం, ఆలోచించుకున్నా. చాలా నాళ్ళ తర్వాత అదిగో సరేలే ఏడవలే అట్లా అన్నీ మా ఆవిడకి అన్నీ మా ఇద్దరు అట్లానే ఉంటాం.